హాయ్ గైస్, వెల్కమ్ టు D3 వ్లాగ్. సో యాజ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, డే 1 డే 2 మొత్తం ట్రావెలింగ్, డే 3లో వర్క్షాప్ స్టార్ట్ అవుతాయని. సో ఇవాళ వర్క్షాప్ ఉంది నాకు, R&D శాంసంగ్ వర్క్షాప్. నాతో పాటు మన టికెట్ బుకింగ్స్ ప్రేమ్ గడు. వరదాజ్కి ఇవాళ లేదు వర్క్షాప్, వాడు రేపే ఎల్లుండి బుక్ చేసుకున్నాడు. ఇవాళ రేపు చేసుకోరా అంటే అడిగి ఎల్లుంటుంది, అదే 21st 22nd చేసుకుంటే అడిగి 23 22 23 అని వచ్చిందంట. సో అయ్యే చేసుకున్నా అన్నాడు. సో ఇప్పుడైతే మేము సైకిల్ కీస్ అవి పట్టుకొని బయటికి అయితే బయలుదేరుతున్నాం. సో అది ఇప్పుడు బయటకు వచ్చాం హాస్టల్ నుంచి. నైట్ అస్సలు పడుకోలేదు గైస్, ఆ స్మెల్ వల్ల చాలా ఇబ్బందిగా ఉండే, చాలా కష్టపడ్డాం పడుకోవడానికి. నిద్రపోనురా నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను, నిద్రపోను. సో మనం వర్క్షాప్ ల్యాబ్లోకి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. సో గాయస్, ఇది నా వర్క్షాప్ ఏరియా. లైక్ నేను రిజిస్టర్ దానికి ఇది ఒక ల్యాబ్ అంట. ఇది నా వర్క్షాప్ ఏరియా. ఇట్స్ లుకింగ్ కూల్ అసలు. A few moments later. సో గైస్, ఇప్పుడే ఇప్పుడు వర్క్షాప్ అయ్యింది. ఇప్పుడు క్యాంటీన్కి వచ్చాం తినడానికి. నిన్న మొత్తం మెస్లో తిన్నాం కదా అని చెప్పి వాళ్ళు కొత్తగా ట్రై చేద్దామని క్యాంటీన్కి వచ్చాం. మా భరద్వాజ్కి చెప్పాను కదా ఇవాళ ఈవెంట్ లేదని. మా వాడు బాన్ హాల్లో కూర్చున్నాడు, రారా అంటే నేను రాను తోబే అన్నాడు. సర్లే ఇంకా ఆడ నేను తిందామని వచ్చాం. ఇవాళ మధ్యాహ్నం వర్క్షాప్ కూడా వెళ్ళటం లేదు, ఎగదొబ్బాం. పొద్దున్న వెళ్ళాం, మధ్యాహ్నం వెళ్ళట్లేదు, లైట్ తీసుకున్నాం. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని తినేసి ఫుల్గా తిరుగుతాం మళ్ళీ. అయితే లేదంటే మా ఆవిడతో బాన్ హాల్ దగ్గరికి వెళ్తాం. ఆడైతే మారిపోయాడు గైస్, చాలా అసలు మాతో ఉండట్లేదు. చాలా మార్పు వచ్చింది డియాస్పిరెంట్లో. మావాడు ఫ్యూచర్ ప్లానింగ్స్ అవి గట్టిగా ప్లాన్ చేస్తుంది మావాడు. నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారిపోయారు. సో తినేసాక మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. హలో గాయస్, ఇక్కడ చెప్తే నమ్మరు, ఎండ 36 degrees ఉంది గాయస్. అసలు మన సమ్మర్లో ఉంటుంది గాయస్ ఇలాంటి ఎండ. జస్ట్ ఒక 2 kilometers సైకిల్ తొక్కొచ్చినందుకే ఇంతలా ఉన్నాం. ఎంత ఎండగా ఉంది తెలుసా? 36 గైస్, 36. बॉडी ग्लूकोज चूसे उसे मजा आए, गर्मी में बच्चे करते अफसोस, धूप हरदम. వరస్ట్ ఇంక సమ్మర్ సిచ్యువేషన్స్ వీళ్ళు ఎలా ఉంటారో కానీ అమ్మో చాలా కష్టం. సో గాయస్, మేము ఇప్పుడు తినేసి మేము ఎప్పుడే తిన్నాం, హాస్టల్కి వచ్చాం. ఏం చేయాలి ఏంటో తెలియట్లేదు. ఇంకా మాకైతే అసలు ఓపిక లేదు, ఇంకా కదిలే ప్రసక్తే లేదు. ఈవెంట్స్ ఉన్నాయి guys. ఈవినింగ్ మంచి ఈవెంట్స్ ఉన్నాయి, అవన్నీ రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ ఇది వీళ్ళ హాస్టల్ గాయస్. ఇలాగా మొత్తం ఇదంతా వాళ్ళ హాస్టల్. ఇదంతా ఒక బ్లాక్ గాయస్. దీని పేరు జిర్కాన్ బి. దీని బ్యాక్ సైడ్ ఏ ఉంది, సి ఎక్కడ ఉంది? సి అవతల పక్క ఉందంట. ఇవన్నీ ఓన్లీ ఫైనల్ ఇయర్స్ ఉంటారంట గాయస్ ఇక్కడ. ఫోర్త్ ఇయర్స్ మాత్రమే ఉంటారు. థర్డ్ ఇయర్స్కి ఇంకొక సపరేట్ హాస్టల్ ఉంటుందంట, సెకండ్ ఇయర్స్కి ఇంకొకటి, ఫస్ట్ ఇయర్స్కి ఇంకొకటి ఉంటుందంట. పెద్దదే గైస్ కాలేజ్ అయితే చాలా పెద్దది, తిరగాలంటే మీరు అసలు నడవలేరు. అందుకే ఇక్కడ అందరూ సైకిల్స్. లేకపోతే అసలు మేము ఆ సైకిల్ తొక్కి కూడా వెళ్ళిపోతున్నాం. వీళ్ళు పాపం 4 సంవత్సరాలు కంటిన్యూస్గా సైకిల్ తొక్కుతానే ఉన్నారు. ఈవినింగ్ మళ్ళీ బయటికి వెళ్ళి కలుద్దాం. సో ఇప్పుడు మేము హాస్టల్కి రూమ్కి వెళ్ళిపోయి విల్ టేక్ సమ్ రెస్ట్. ఓకే, బాయ్. చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది. సో గైస్, హాయ్, హలో. పడుకొని లేచాం ఇప్పుడే. మేము మార్నింగ్ వర్క్షాప్కి వెళ్ళాం కదా, ఆ వర్క్షాప్ది సర్టిఫికెట్స్ కలెక్ట్ చేసుకోమని మెసేజ్ వచ్చింది. సో మళ్ళీ వర్క్షాప్ జరిగిన లొకేషన్కి ఇప్పుడు వెళ్తున్నాం.
ప్రేమ్ గడ్ నాతో లేడు గైస్, ఎందుకంటే ప్రేమ్కి నాకన్నా ముందే మెసేజ్ వచ్చింది ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసి సర్టిఫికేట్ తీసుకోమని. సో వాడైతే వెళ్ళిపోయాడు. నాకు ఇప్పుడు మెసేజ్ వచ్చింది, సో నేను ఇప్పుడు వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ కనెక్ట్ చేసుకున్నాక మళ్ళీ కలుద్దాం. ఓకే, బై. A few moments later. సో గైస్ ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ కోసం పెద్ద పట్టించుకోవాలి. సో మనం ఇప్పుడు హాస్టల్లో ఉన్నాము. ఇక్కడ బ్రోస్తో కలిసి యార్ మన భరద్వాజ్ అక్కడ అండ్ జశ్వంత్ అక్కడ, బ్రో వెనకాల జశ్వంత్ ఉన్నాడు. నాకు తెలీదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నాకైతే చూపించలే. నా ఫోన్ ఛార్జింగ్ లేదని చెప్పి రూమ్లో ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోయాను కిందకి. మా వాడు సడన్గా వచ్చి ఫోన్ పట్టుకొచ్చి వీడియో రికార్డ్ చేశాడంట. మరి మా ఎంతవరకు తీసి నాకు తెలియదు. బాగుంటుందని అనుకుంటున్నా. నెక్స్ట్ గాయస్, నా సర్టిఫికేట్ రాలేదు గాయస్. నేను యాక్చువల్లీ కాంబో బుక్ చేసుకున్నా. వీళ్ళందరూ సపరేట్గా బుక్ చేసుకున్నారు. కాంబో వాళ్ళకంట సర్టిఫికేట్స్ 2 ఈవెంట్స్ అయిన తర్వాత ఇస్తున్నారు. సో అంతసేపు జర్నీ చేసి వేస్ట్ అయిపోయింది. అసలు సీన్ ఏంటంటే, నేను సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవడానికి వర్క్షాప్ జరిగే లొకేషన్కి వెళ్ళబోతూ ఎటో తిరిగి మెయిన్ ఎంట్రన్స్ వరకు వెళ్ళిపోయాను గాయస్. మా భరద్వాజ్ అన్నకి ఇచ్చిన సైకిల్ అయితే అది ఇంకా వేరే లెవెల్ ఉంది. దాన్ని తొక్కేసరికి పిక్కలు అన్నీ పట్టేసినాయి. అసలు వాము సైకిల్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. మా రూమ్లో ఒక అన్న ఉన్నాడు కదా, ఆ అన్న సైకిల్ తప్ప మిగతా అన్నీ వేరే లెవెల్ ఉన్నాయి. నువ్వు తొక్కితే తొక్కడమే కానీ బ్రేకులు మాత్రం పడవు. అలా ఉంటుంది. సో ఇప్పుడైతే ఈవెంట్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఏమో వీళ్ళైతే అంతేం ఉండదు అంటున్నారు. మరి ఏంటో చూడాలి. ఆలోచించుకుని ఈవెంట్కి వెళ్తే వీడియో రికార్డ్ చేస్తాం, లేదంటే రాత్రి పడుకున్నప్పుడు మళ్ళీ చేస్తాం. ఓకే, బై గైస్. హలో గాయ్స్. సో గాయస్ ఇప్పుడు మేము బాన్ హాల్ అంట. ఇక్కడ ఏవో స్టాల్స్ పెట్టారు. ఈవెంట్స్ అవుతాయంట. కొంచెం ఇక్కడ అమ్మాయిని అవి చేస్తుంటే కొంచెం టిప్టాప్గా రెడీ అవ్వాలని ఇలా కొంచెం గట్టిగా రెడీ అయ్యి అలా రెడీ అయితే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ వాక్ కానీ ఆ విధానం ఆ వాక్ అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే. ఓ మొదటి రోజు కదా, టెన్షన్. వస్తానరా. స్టైల్ అన్న స్టైల్ ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంత చెప్పండి. అది ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారా. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఈవెంట్స్ అవుతాయి. అవి రికార్డ్ చేస్తాము. ఖచ్చితంగా చేద్దాం. సో లెట్స్ గో. Out of nature.
all stars, we invite you all to dream big and dream bold. Join us. 2,000 years later. గైస్ వీళ్ళందరూ జస్ట్ స్టాల్ కోసం వచ్చిన వాళ్ళు ఇంత జనం ఉన్నారు. లోపల వీడియో రికార్డ్ చేసాం కదా, శాండ్షో వీడియో రికార్డ్ చేసాం. చాలా బాగుంది. దానికి ముందు ఒక డాన్స్ ముందు దీనికి ఈ శాండ్ షో ముందు డాన్స్ పర్ఫార్మెన్స్ అయింది. మేము కరెక్ట్ గా డాన్స్ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు మేము అక్కడ క్రికెట్ ఆడుతున్నాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సో చాలా సీరియస్ గా ఫన్నీ క్రికెట్ ఆడాం. సో అది రికార్డ్ చేయడం కావాలి. శాండ్ షో వీడియో కొంచెం తక్కువ క్లారిటీ ఉంది, ఎందుకంటే మేము చాలా దూరంలో ఉన్నాం. జూమ్ చేసి మరి రికార్డ్ చేశాను. సో క్లారిటీ లేకపోతే తిట్టుకోమాకండి ప్లీజ్. నెక్స్ట్ టైం నుంచి ఫుల్ గా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ముందుగానే అక్కడికి వెళ్ళి మీకు మంచి కంటెంట్ ఇచ్చేలా మేము ప్రయత్నిస్తాం. ఓకే గాయ్స్, సో ఇప్పుడైతే అలా బయటికి వెళ్తాం. అలా ఏమైనా మంచిగా కనిపిస్తే మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాం. ఓకే. 1 eternity later. సో ఇందాకే మీకు ఇందాక చూపించాం కదా, ఈవెంట్కి వెళ్ళాం, డిన్నర్ చేసాం, డైరెక్ట్ రూమ్కి వచ్చేసాం. సో గాయ్స్ మధ్యలో ఒక మంచి వింతైన విషయం జరిగింది గాయ్స్. అదేంటంటే లైక్ ఇక్కడ 3-4 గేట్స్ ఉన్నాయి ఎంట్రన్స్కి. సో మెయిన్ గేట్లో నుంచే ఎంటర్ అవ్వాలన్నమాట 10 అయిపోయింది దాటిన తర్వాత. సో మేము ఒక గేట్ దగ్గర దూకామన్నమాట. అంటే లైక్ నేను ఆ గేట్ గ్యాప్లో సరిపోయాను. నేను లోపల నుంచి బయటకు వచ్చాను గేట్లో నుంచి. మన ఎన్డీఏ ఆస్పిరెంట్ ఎన్డీఏ పవర్ మొత్తం చూపించి గేట్ దూకాడు. 3 ఇది మాత్రం దూకలేక మధ్యలో నుంచి దూకలేక కాదు గైస్, యాక్చువల్లీ దూకుతున్నా. సెక్యూరిటీ గార్డ్ చూసి మమ్మల్ని దొబ్బాడని చెప్పి నేను మొత్తం తిరుగుతూ వస్తున్నాను గైస్. అంతే అది జరిగింది. అంతే జరిగింది. అదొక చిన్న మంచి ఒక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. వాడికి వాళ్ళిద్దరు ప్రేమ్ గాడు భరద్వాజ్ నన్ను వదిలేసి చెక్కేశారు. నేనేమో ఒక్కనే అలా నడుచుకుంటూ అంతే కొంచెం బాగా హెల్ప్ అయింది. అంటే కొంచెం నడడం వల్ల పొట్ట తగ్గింది, వెయిట్ లాస్ అయింది. సో గైస్ ఇప్పటితో అయితే డే 3 వ్లాగ్ ఎండ్ అయిపోయింది.